ఈ డిఎన్ఏ టెస్ట్ ఓన్లీ పిల్లలకే కాదు, యూత్ కి, మనకి, మిడిల్ ఏజ్డ్ కి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలి, వాళ్ళు ఎంతవరకు వర్క్ ప్రెజర్ ని తీసుకోగలరు, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఎలర్జీస్, ఇలా ఎన్నో వాళ్ళ ఎడిక్షన్స్ కూడా మనమైతే కనిపెట్టొచ్చు అనమాట. ఇలా యూత్ కి కూడా ఎన్నో విధాలుగా ఇదైతే యూజ్ అవుతుంది. అదే విధంగా ఏజ్డ్ పీపుల్ కి కొన్ని రకాలైన వ్యాధులు 40 ఇయర్స్ తర్వాత వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సైట్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అదే విధంగా బ్రెయిన్ వ్యాధులు కావచ్చు. వీటన్నిటి మూలాలు మన బాడీలో ఉన్నాయో లేవో ముందుగానే మనమైతే తెలుసుకోవచ్చు. సో దాని ప్రకారంగా మనమైతే జాగ్రత్తలు తీసుకోవచ్చు అది రాకుండా. అంతే కదండి, మన బాడీ గురించి మన ఫ్యామిలీ డాక్టర్ కి ఒక సెట్ ఆఫ్ ఐడియా రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ రిపోర్ట్స్ వలన మన బాడీలో ఏ విటమిన్స్, ఏ ప్రోటీన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి, అదే విధంగా మనకి ఎటువంటి మెడిసిన్స్ అనేవి పడతాయి, ఎటువంటి డ్రగ్స్ వాడితే మనకి ఎలర్జీ వస్తుంది, ఇవన్నీ ముందుగానే మన డాక్టర్ కి తెలిస్తే ఆయన కరెక్ట్ అయిన మెడిసిన్ ని మనకైతే ఇస్తారన్నమాట. సరే, బానే ఉంది. ఒకవేళ మేము కనుక ఈ జెనెటిక్ డిఎన్ఏ టెస్ట్ ని చేపించుకోవాలంటే అవుతుందా? ఎస్, చేపించుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ నేనైతే మీకు చెప్తా, అదే PanComTub వెబ్సైట్. ఈ యాప్ లేదా వెబ్సైట్ సహాయంతో మనం జెనెటిక్ డిఎన్ఏ టెస్ట్ ని చేపించుకోవచ్చు అనమాట. రిపోర్ట్స్ అన్ని కూడా ఈ జీనిస్ డిఎన్ఏ యాప్ లో అప్డేట్ అవుతాయి. అండ్ ఈ రిపోర్ట్స్ అన్ని లైఫ్ లాంగ్ ఈ యాప్ లోనే ఉంటాయి.